నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడిందా? డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించిందా? తమ రాడార్ నుంచి పవన్ ను తప్పిస్తే కానీ పార్టీ తలరాత మారదని గ్రహించిందా? కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న వైసీపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఎందుకు వదిలేస్తోంది? పవన్ తో పెట్టుకుంటే మటాషే అని భావిస్తోందా, లేక పవన్ ను ప్రసన్నం చేసుకునే పని ఇప్పటి నుంచే మొదలు పెట్టిందా? అధికారంలో ఉండగా తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తే కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక ఎమ్మెల్యే పవన్ ను ఒక్క మాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్ సినిమాల్లో నటిస్తే సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. గతంలో ఎప్పుడు కూడా పవన్ విషయంలో ఇలాంటి మెతక వైఖరి వైసీపీ అధినేతలో కనిపించలేదని అంతా గుర్తు చేస్తున్నారు. పవన్ పై అవసరం ఉన్నా లేకపోయినా వ్యక్తిగత విమర్శలు చేసే జగన్ ఆయన సొంత నియోజకవర్గంలో పల్లెత్తు మాట్లాడకపోవడమే చర్చకు దారితీస్తోంది. ఇక వైసీపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలకు ఆలోచిస్తున్నారంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జనసేనాని పవన్ ఒక్కరినే టార్గెట్ చేసేవారు. ఎలాంటి కార్యక్రమమైనా సందర్భం, సమయంతో సంబంధం లేకుండా పవన్ పై విమర్శలతో విరుచుకుపడేవారు. దత్తపుత్రుడని, 3 వివాహాలని వ్యక్తిగత విమర్శలు చేసేవారు. మాస్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్ పై ఈ విమర్శలు యువతను బాగా ప్రభావితం చేశాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక పవన్ ఒక్కరే కాదు, సినీ రంగానికి చెందిన ఎందరో హీరోలను వైసీపీ పెద్దలు చులకనగా చూసేవారనే విమర్శలు వినిపించేవి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ పైన విమర్శలకు వెనక్కి తగ్గేవారు కాదు. మెగాస్టార్ పై మాజీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ పై మొత్తం వైసీపీ బ్యాచ్ ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. ఈ ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడంతో ఇప్పుడు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ మాత్రమేనని భావిస్తోందట వైసీపీ. పవన్, చంద్రబాబు చేతులు కలపకపోతే తమకు ఇంత డ్యామేజ్ జరిగేది కాదంటున్నారు వైసీపీ నేతలు. పవన్ ను అనవసరంగా కెలికి నష్టపోయామనే భావనలో ఉన్నారంటున్నారు. దీంతో భవిష్యత్లో పవన్ తో శత్రుత్వం పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి తమ విమర్శల దాడిలో వాడి తగ్గించేశారు. కేవలం చంద్రబాబు, టీడీపీ మంత్రులను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ ను ఏమాత్రం టచ్ చేయడం లేదు. ఒకవేళ పవన్ ను టచ్ చేస్తే ఏం జరిగిందో, ఏం జరగబోతోందో అన్న విషయాలపై స్పష్టమైన ఆలోచన ఉండటంతోనే ఎలాంటి విమర్శలకు దిగడం లేదంటున్నారు. వైసీపీ తాజా వ్యూహంపై పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ అంటే ఒంటికాలిపై లేచే పవన్ ను ఆ పార్టీ నేతలు విమర్శించడానికి సాహసం చెయ్యకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు చెబుతున్నారు. అందులో ఒకటి పవన్ సామాజిక వర్గం కాపులైతే, రెండోది సినీ నేపథ్యం. వైసీపీ ప్రభుత్వంలో సినీ రంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. 151 సీట్లు గెలిచిన జగనే ప్రజల్లో నిజమైన హీరో అనే భ్రమతో సినీ పెద్దలను తీవ్ర అవమానాలకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పేందుకు అప్పటి సీఎం జగన్ ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా టాలీవుడ్ ప్రముఖులు వస్తే వారిని అవమానించేలా వ్యవహరించడం, చిరంజీవి దండం పెట్టిన వీడియోను ఎడిట్ చేసి విడుదల చేయడం అభిమానులను కలిచివేసిందంటున్నారు. దీంతో సినీ అభిమానులంతా ఏకమై కూటమికి జై కొట్టారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసిందంటున్నారు. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వంటి వారితో పవన్ వ్యక్తిగత అంశాలపైన విమర్శలు చేయించడం బెడిసికొట్టింది.
వెటరన్ లీడర్లైన ముద్రగడ, హరిరామ జోగయ్య స్థానంలో తమ నాయకుడిగా పవన్ ను కాపులు ఎంచుకోవడంతో వైసీపీ గల్లంతైందనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో కాపుల మద్దతుతో గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపిన వైసీపీ ఈ ఎన్నికల్లో అస్సలు ఖాతా తెరవలేకపోయిందంటున్నారు. ఇలా పవన్ ను లక్ష్యంగా చేసుకోవడం, సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వైసీపీ తన వ్యూహాన్ని మార్చిందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వంలో పవన్ ఉన్నారన్న విషయమే తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల 2014-19 మధ్య బీజేపీ విషయంలో అనుసరించిన విధానమే పవన్ పార్టీపై అవలంబించాలని భావిస్తున్నారంటున్నారు. 2014-19 మధ్య ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబుపైనే దాడి చేసిన వైసీపీ బీజేపీతో స్నేహం పెంచుకోగలిగింది. బహిరంగంగా ఎక్కడా ఆ పార్టీతో మిత్రత్వం నెరపకపోయినా 2019-24 మధ్య బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని నడపగలిగిందంటున్నారు. ఇప్పుడు కూడా పవన్ తో స్నేహం లేకపోయినా శత్రుత్వం పెంచుకోకూడదని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.